హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్ టు అప్డేట్స్. బీటెక్ బీ ఫార్మసీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు రెగ్యులర్ కానివ్వండి, అది సప్లిమెంటరీ కానివ్వండి, ఏ సెమిస్టర్ అయినా సరే ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది ఏ మంత్లో రిలీజ్ చేస్తారు, ఎగ్జామ్స్ ఏ మంత్లో ఉంటాయి అనే దానిపైన చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో దానికి క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీడియోని అయితే పూర్తిగా చూడండి. మొత్తం 8 సెమిస్టర్స్కి సంబంధించిన అప్డేట్ అనేది ఈ వీడియోలో ఇస్తాను. అండ్ వీడియో కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను మీకు. సో ఇప్పుడు నేను ఒక నోటిఫికేషన్ ఒక మంత్లో రిలీజ్ చేస్తున్నారు అంటే ఆ మంత్లో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఒక మంత్లో రిలీజ్ చేస్తారని చెప్తున్నాను. ఆ మంత్లోనే 11, 12 రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ కానివ్వండి, 2 నోటిఫికేషన్స్ అదే మంత్లో రిలీజ్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ 1 ఎగ్జామ్స్ అయి ఉన్నాయి. ఇప్పుడు మనకి రావాల్సింది 1-2 ఎగ్జామ్స్ జరగాలి. రెగ్యులర్ బీటెక్ కానివ్వండి, బీ ఫార్మసీ కానీ ఏదైనా సరే అది. సో 1-2 బీటెక్లో 1-2 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. 1-2తో పాటే 1-1 కూడా ఉంటుంది. అది రెగ్యులర్ కానివ్వండి, రెగ్యులర్ యాజ్ యూజువల్ 1-2 పడుతుంది. 1-1 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అండ్ 1-1, 1-2 రెండు వచ్చేటప్పటికి రెగ్యులర్ సప్లీ 2 ఉంటుంది. ఓకే, సో మళ్ళీ నేను చెప్పిన 1-2 గురించి అని చెప్పి మళ్ళీ 1-1 ఎప్పుడు అని మాత్రం అడగండి. అన్నీ అదే మంత్లో రిలీజ్ చేస్తారు. సో మనం కానీ చూసుకుంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మే మంత్లో ఉంటుంది. అది 1-1 కానివ్వండి, 1-2 కానివ్వండి, రెగ్యులర్ మరియు సప్లీ అన్నీ సంబంధించి ఫస్ట్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మే మంత్లో రిలీజ్ చేస్తారు. సో జూన్ ఎండింగ్లో ఎగ్జామ్స్ అనేవి ఉంటుంది. అలాగే బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అవుతున్నాయి. సో ఏప్రిల్లో, సో నాకు ఈ మంత్లోనే అండి, మళ్ళీ ఏప్రిల్ అంటే మళ్ళీ ఎక్కడో వెళ్ళి ఆలోచించకండి. ఏప్రిల్ వచ్చేస్తుంది, ఈరోజు నుంచి ఏప్రిల్ కూడా స్టార్ట్ అయింది. సో ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం సెకండ్ ఇయర్ బీటెక్ వాళ్ళ గురించి చూసుకుంటే ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయి ఉంది. సో 2-1, 2-2 రెగ్యులర్ మరియు సప్లీ రెండు సెమిస్టర్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయి ఉంది. దీనికి సంబంధించి మనం కానీ చూసుకుంటే టైం టేబుల్ అనేది ఇంకా రాలేదు. టైం టేబుల్ అనేది రిలీజ్ అవుతుంది, బట్ ఎగ్జామ్స్ అనేది ఏప్రిల్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 20+ అనుకుంటాను డేట్. సో అప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంకా ఎవరైనా ఫీజ్ పే చేయని వాళ్ళు ఉంటే ఫీజ్ పే చేసుకోండి. ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బీ ఫార్మసీ సెకండ్ ఇయర్ వాళ్ళ గురించి కానీ మాట్లాడుకుంటే మీకు వచ్చేటప్పటికి 2-1, 2-2 బీ ఫార్మసీ కూడా మీ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి జూన్ మంత్లో ఉంటుంది. జూలైలో ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే బీటెక్ థర్డ్ ఇయర్ అంటే 3-1, 3-2 రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ కానివ్వండి, మీ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి జూన్ మంత్లో ఉంటుంది. ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి జూలైలో ఉంటాయి. ఓకే, అండ్ బీ ఫార్మసీ థర్డ్ ఇయర్ వాళ్ళ గురించి కానీ మాట్లాడుకుంటే మనం థర్డ్ ఇయర్ వాళ్ళ గురించి మేలో అంటే బీ ఫార్మసీ 3-1, 3-2 రెండు సెమిస్టర్స్కి సంబంధించి మేలో నోటిఫికేషన్ ఉంటుంది. జూన్ ఎండింగ్లో ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇప్పటి వరకు నాకు తెలిసి బీటెక్ బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వాళ్ళకు అన్ని క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు మనం ఫైనల్ ఇయర్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే బీటెక్ ఫైనల్ ఇయర్ కానివ్వండి, బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ కానివ్వండి, 4-2 సెమిస్టర్స్ ఎగ్జామ్స్ లేవు మీకు. అంటే ఓన్లీ ప్రాజెక్ట్ ఉంది. సో ప్రాజెక్ట్ అనేది వైవా జరుగుతుంది. వైవా అనేది బయట కాలేజెస్ వాళ్ళు జరుగుతాయి. రిజల్ట్స్ అనేది మాత్రం యూనివర్సిటీ రిలీజ్ చేస్తుంది. సో దీన్ని ఒకవేళ బేస్ చేసుకుంటే కానీ మీ లక్ బాగుంటే మాత్రం మీ వైవా అయిపోయినప్పుడే మేబీ రిలీజ్ చేయాలి అనుకుంటే రిలీజ్ చేస్తుంది. మామూలుగా లాస్ట్ రెగ్యులేషన్ కానీ చూసుకుంటే మీరు R19 రెగ్యులేషన్ ల్యాబ్ అయిపోయిన తర్వాత, కానీ అక్కడ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, సబ్జెక్ట్స్. సో సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మేబీ వాళ్ళకి అక్కడ జరిగింది. మీకు ఇక్కడ ఏమీ సబ్జెక్ట్స్ అనేవి లేవు. రిలీజ్ చేస్తే మీకు మీ యొక్క ప్రాజెక్ట్స్ ఆ టైంలోనే రిలీజ్ చేయాలి. అక్కడ కానీ రిలీజ్ చేయలేదు ఆ మంత్స్లో అంటే మాత్రం మీ నోటిఫికేషన్ అనేది జూలై, ఆగస్ట్లో ఉంటుంది. అంటే జూలై స్టార్టింగ్లో అన్న నోటిఫికేషన్ ఇచ్చేసి జూలై ఎండింగ్కి అలాగే ఎగ్జామ్స్ అయినా కండక్ట్ చేయొచ్చు. ఏదేమైనా మీకు రిలీజ్ చేస్తే మీ ప్రాజెక్ట్ వైవా టైంలోనే అయినా రిలీజ్ చేయాలి. లేదు అనుకుంటే మాత్రం లేట్ అవుతుంది. ఈ సెమిస్టర్స్ అన్నీ ఈ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అంతేకాని ముందైతే రిలీజ్ చేయడానికి ఎక్కడ ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఆల్రెడీ అకాడమిక్ క్యాలెండర్ పరంగా యూనివర్సిటీ అయితే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి నోటిఫికేషన్స్ కూడా రెడీ చేసుకుంటున్నారు. కాబట్టి మీకు వచ్చేటప్పటికి జూలై, ఆగస్ట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మాత్రం చూసుకుంటే వీళ్ళకి ఫైనల్ ఇయర్ వాళ్ళకి మేబీ రిలీజ్ చేస్తే మాత్రం బీ ఫార్మసీకి జూన్, జూలైలో నోటిఫికేషన్ వస్తుంది. సేమ్ అలాగే ఫైనల్ ఇయర్ వాళ్ళకి కూడా జూన్లో అయితే రాదు. సో బీటెక్ బీ ఫార్మసీకి వచ్చేటప్పటికి జూలైలో నోటిఫికేషన్స్ మేబీ జూన్ ఎండింగ్కి నోటిఫికేషన్ ఇచ్చి జూలై నుంచి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయొచ్చు, జూలై ఎండింగ్ నుంచి. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని మీరు ప్రిపేర్ అవ్వండి. అక్కడ వచ్చేటప్పుడు మళ్ళీ 4-1, 4-2 ఎప్పుడైనా అడగండి. 4-1, 4-2 రెండు ఒకేసారి రిలీజ్ చేస్తారు. మీకు ఏదైనా ఛాన్స్ ఉంది అంటే మే మంత్లోనే మీ ప్రాజెక్ట్ అయిపోయే టైం కన్నా నోటిఫికేషన్ రావాలి. లేదు అంటే మాత్రం జూలై, అంతే. అంతకంటే ముందు పెట్టేదానికైతే ఇక్కడ ఎక్కడ ఛాన్స్ అయితే లేదండి.
సో ఇదనమాట బీటెక్ బీ ఫార్మసీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు. ఇక్కడ కండక్ట్ చేయాలనుకుంటే మాత్రం బీ ఫార్మసీ బీటెక్ ఇద్దరికి కలిపి 4-1-4-2 ఒకేసారి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇద్దరికి 4-2లో సబ్జెక్ట్స్ ఏం లేవు, ఓన్లీ ప్రాజెక్ట్స్ కాబట్టి. సో ఏదేమైనా మనకి జూలై లేదంటే మే మంత్ అయిపోయింది అంటే మాత్రం ఇంకా జూలై వరకు వెయిట్ చేయాలి. 4-1లో సప్లీ ఉన్నా 4-2లో సప్లీలు ఉన్నా అది R19 కానివ్వండి, R15 కానివ్వండి, R15 తర్వాత వచ్చే R20 కానివ్వండి, ఎవరైనా సరే. సో ఇదనమాట బీటెక్ బీ ఫార్మసీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు మొత్తం 8 సెమిస్టర్స్కి సంబంధించిన ఎగ్జామ్ నోటిఫికేషన్ అప్డేట్స్, ఎగ్జామ్స్ ఏ మంత్లో ఉంటాయి అనే దానిపై. సో ఈ వీడియో కంటెంట్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలా వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNTU అప్డేట్. కీప్ సపోర్టింగ్ ఫర్ JNTU అప్డేట్స్.